ఓకే, ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్దాం సార్. ఒక నిమిషం. ప్రసాద్ గారు నమస్కారం సార్, చెప్పండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2-3 నెలల్లో ఈ ప్రభుత్వ టర్మ్ అయిపోతుంది. టర్మ్ అయిపోయే ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఓటాన్ బడ్జెట్. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి మరి? మీరు జనరల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే కేవలం రాబోయే 3 నెలల కోసం నిర్దేశించే బడ్జెట్ తప్ప ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి మాత్రమే చేసే ఖర్చు తప్ప దీని ఆదాయం చూపించినప్పటికీ కూడా ఇందులో పెద్దగా ఎన్నికల హామీలు ఇచ్చే పరిస్థితి కానీ ఈ ఇచ్చిన హామీల్ని రేపు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ జూన్ లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీల్ని కొనసాగించడానికి నిధులు కేటాయించే అవకాశం. ముఖ్యంగా గత మోడీ సర్కార్ గత 10 సంవత్సరాలుగా మనం అర్థం చేస్తే ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసమే దృష్టి పెట్టింది తప్ప కామన్ మ్యాన్ కోసం ఎట్లా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా ఇవాళ చాలా గొప్పగా చెప్పుకునే వందే భారత్ రైలు గురించి కూడా మీరు ఆలోచిస్తే ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీస్ ఒకప్పుడు సామాన్యులకు ఉపయోగపడే రైళ్లను నిర్మించే కానీ ఇంత కాస్ట్లీ ట్రైన్స్ పెట్టలేదు. ఇప్పుడు మీరు కాస్ట్లీ ట్రైన్స్ ప్రవేశపెట్టడం వల్ల ఏమైందంటే చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న నగరాల మధ్య తిరిగే వాళ్ళకి అసలు ప్యాసింజర్ రైళ్లు లేకుండా పోయి, అంటే ఒకప్పుడు గరీబ్ రథన్ కానీ లేదంటే ఇంకొక ట్రైన్లు కానీ మమతా బెనర్జీ కానీ లాలూ ప్రసాద్ కానీ ఇంకా దేశంలో ఏ రైల్వే మంత్రి చేసినా జార్జి ఫెర్నాండెస్ నుంచి ఎవరు తీసుకోండి అందరూ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకున్నారు. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. మీరు సౌకర్యాలు పెంచండి, లేదంటే సౌకర్యాలతో పాటు రేట్లు కూడా పెంచి సామాన్యుడికి అవసరమైన ట్రైన్లు తీసేస్తే ఏం కలిసి వచ్చింది? ఇవాళ కొత్తగా భారతదేశం ఎంతసేపు గత 60 సంవత్సరాలుగా జరిగిన నష్టాల గురించో లేదంటే కష్టాల గురించో లేదంటే నెహ్రూ గారు తిట్టుకుంటూ రాజ్యం చేస్తున్నది. కానీ మోడీ గవర్నమెంట్ ఆనాటి కాలమాన పరిస్థితుల్లో నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అలాగే ఈ కాలమాన పరిస్థితుల్లో మోడీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఇది మోడీది ఎంత తప్పు ఉందో నెహ్రూదే తప్పు, మోడీ తప్పు కాదని చెప్పడం కూడా చాలా తప్పు. రైల్వే బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ని కలిపేసిన తర్వాత రైల్వే యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని లైన్లు డబులింగ్ చేసింది, ఎన్ని లైన్లు కొత్తగా వేసిందంటే ఎక్కడా లేదు. ఒకప్పుడు గణికాంత్ చౌదరి కలకత్తా నుంచి వెస్ట్ బెంగాల్ గణికాంత్ చౌదరి ఉన్నప్పుడు ఎన్ని రైల్వే లైన్లు వేసాడు, అదే యశ్వంత్ సిన్హా ఉన్నప్పుడు ఎన్ని రైల్వే లైన్లు వేయించారు అని లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ముఖ్యంగా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన ఖర్చు తక్కువ. కేవలం బళ్ళు మార్చి స్పీడ్ పెంచి ఇదివరకు 120 కిలోమీటర్ స్పీడ్ అయితే ఇప్పుడు 160 కిలోమీటర్ స్పీడ్, దానికి ట్రాక్ పెంచారు తప్ప అంతకు మించి ఏమీ పెంచలేదు. రైట్, ఓకే. ఒక నిమిషం సార్, మనం దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. టీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు ఒక విషయం చెప్పండి. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా ఖచ్చితంగా ఒక ప్రకటనలు ఉంటాయంటూ కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు. సో దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి, మీ పరిశీలన ఏంటి మరి? దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమ ప్రభుత్వంగా మా ప్రభుత్వం, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో మనందరికీ తెలుసు. రైతుని రాజును చేసే క్రమంలో రైతుకు ఏదైతే మనం రైతు బంధు ఇచ్చామో అదే రైతు బంధును వాళ్ళ కాపీ చేసి రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని వాళ్ళ పెంచే ప్రయత్నం చేస్తా అంటా ఉన్నారు. నిజంగానే వాళ్ళు పెంచుతారా పెంచరా తినబోయే ముందే రుచులు ఎందుకు. కానీ మా ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా రైతుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. రైతుకు సంబంధించినటువంటి రైతు బీమా కావచ్చు, రైతుకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి నిరంతర విద్యుత్ కావచ్చు, రైతు పొలాల్లో పారినటువంటి నీళ్లు కావచ్చు. ఇంతకుముందు మీరు అడిగారు రైతులకు సంబంధించి అన్నారు కదా. రైతులకు ఈ ప్రభుత్వం మోడీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ప్రాజెక్టు కూడా కట్టిన దాఖలాలు లేదండి ఈ దేశంలో. ఇంతకుముందు చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మోడీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు తీసుకున్న, ఒక డెవలప్మెంట్ యాక్ట్ తీసుకున్న, దాంట్లో వారి పెట్టుబడిదారులు అనేటువంటి ఆదాని అంబానీ ఇలా వాట తేలిన తర్వాతే ఆ పథకాలు రూపం దాల్చేది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే సాధారణ పౌరుడు ఇవాళ జీవోత్సవంలా జీవిస్తా ఉన్నారంటే దీనికి కారణం ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కాదా అండి? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే గ్యాస్ సిలిండర్ ధరలు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయల నుంచి 1100 రూపాయలకు పెంచారు. ఇప్పుడు మనం చూస్తా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల పైచలకు మా సెంచరీ కొట్టేసినాయి. ఇవన్నిటికీ కారణం మోడీ ప్రభుత్వం కాదండి? ముఖ్యంగా రైతుల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మోడీ ప్రభుత్వం రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద కేవలం ఎకరాకి 2000 రూపాయలు 2 టైమ్స్ ఇచ్చేసి చేతులు దులుపుకునేది, అది ఇప్పుడు 6000 రూపీస్ గా మార్చారు. ఇప్పుడు దాన్ని 9000 రూపీస్ చేర్చే ఆలోచనలో ఉన్నట్టుగా చూస్తా ఉన్నారు. కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి దాన్ని ఓటాన్ అకౌంట్ గా మార్చుకుని ఓటుకు నోటు లాగా ఏదో ఇట్లా రైతులని
వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ప్రయత్నమే చేస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో రైతుల జీవితాల్లో మార్పులు నిజమైనటువంటి రైతు ప్రభుత్వం మాత్రం ఇది ఎప్పటికీ కానే కాదు మోడీ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారుల ప్రభుత్వం అయితే చాలా స్పష్టం. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదండి. దేశంలో ఒక ప్రాజెక్టు కట్టినటువంటి దాఖలా లేదు. ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసినటువంటి దాఖలా లేదు. ఒక్క హెల్త్ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి వైద్యాన్ని అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యం కానీ చేసిన ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఏదైనా ప్రధానంగా ఉంటే దృష్టి పెట్టాం, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అద్భుతాలు చేస్తున్నామంటూ బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చెప్పుకుంటూ వస్తుంది కదా. అదే మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఒక ఫేక్ ఇన్ ఇండియాగా మారిపోయింది. కేవలం ప్రగల్భాలకు మోడీ ప్రచారాలకు పలికొచ్చిందే తప్ప మోడీ బొమ్మలు పెట్టి మోడీని ప్రచారంలో అద్భుతంగా చూపించడం, రోజుకొక డ్రెస్ మార్చి చూపించడమే తప్ప సాధారణ పౌరులకు ఉపయోగ విధంగా, సాధారణ పౌరుల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మార్పులు రాలేదు, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో మార్పులు రాలేదు. యూజీసీ నుంచి విడుదలయ్యేటువంటి బడ్జెట్ విషయంలో ఉన్నత విద్యలో కూడా ₹1 అంటే ₹1 తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సౌత్ ఇండియాకు ఇప్పటి వరకు యూజీసీ లో ఇచ్చేటువంటి ఫెలోషిప్లలో కూడా స్లాబ్స్ పెంచినటువంటి దాఖలాలు లేవు. రైట్, ఓకే. ఒకసారి మందా జగన్నాథం గారి దగ్గరికి వెళ్దాం. జగన్నాథం గారు, ముఖ్యంగా సరే రాజకీయాలు, ఓట్లు, నోట్లు, గెలుపు, ఓటములు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి. అభివృద్ధి పరంగా కానీ కేటాయింపుల పరంగా కానీ ఎప్పుడు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అట్లీస్ట్ ఇందులోనైనా ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందట? ఇక్కడ నేను 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా తారక రామారావుకి ఇచ్చారు, సిద్దిపేట తన్నీర్ హరీష్ రావుకి ఇచ్చారు రైతు బంధు. మేము రైతు బంధు భారతదేశంలో ఉన్న పేదలకు ఇచ్చాము, పేద రైతులకు ఇచ్చాము. పంట పండి ఒక నిమిషం సార్, జగన్నాథ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆదాని అంబానీ ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు, నేను మీ దగ్గరికి వస్తా. జగన్నాథ్ గారు మాట్లాడి ఒక్క నిమిషం. జగన్నాథ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఎంఎన్ఆర్ గారు, సార్ గతంలో నేను 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్నాను. నేను కరెక్ట్ ఏదైనా వచ్చేటప్పుడు గట్టిగా లేదా పార్లమెంట్ సభ్యుల మీద అక్కడ పట్టుబట్టి మంత్రిత్వ శాఖల మంత్రుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ గొంతుకు మీద కూర్చొని మరి పార్లమెంటు ప్రస్తావించి నిధులవన్నీ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళం గతంలో. ఈనాడు ఏమైందో కారణాలు ఏమో కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి బలమైన గలమిప్పి లేదా నిధులు తీసుకొచ్చే శక్తి లేని ఒక పరిస్థితి ఈనాడు ఉభయ సభల్లో, అటు రాజ్యసభలోను లోక్సభలోను. దీనికి కారణం ఏమిటంటే ఒక బలహీనమైన బలవంతంగా ఒక స్టెబిలిటీతో పరిపాలన చేసి ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నారు అప్పుడు? తన్నీర్ హరీష్ రావు కాదా? కాళేశ్వరం కట్టినప్పుడు 1,00,000 కోట్లు, 30,000 కోట్లు, 1,00,000 కోట్లు క్లెయిమ్ చేస్తారు. మీరు ఒకసారి ఊరుకో ఉంటే ఒక అర్థమైంది గొంతేసుకొని. ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాలకి కావాల్సినటువంటి సాధనలో ఎంతవరకు వచ్చాం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందనే అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఒక నిమిషం. మందా జగన్నాథ్ గారు చెప్తున్నారు, గతంలో ఉండేటువంటి ఆ స్పిరిట్ కావచ్చు, పోరాట తత్వం కావచ్చు, ఇప్పుడు ఎందుకో కానీ తగ్గింది. తద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నాయని చెప్తూ వస్తున్నారు. దాని తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. జగన్నాథ్ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఇంకో విషయం, తమ సొంత విషయాల గురించి లేదా కాంప్రమైజ్ నేచర్ ఒకటి డెవలప్ అయింది ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఒక పక్క తమిళనాడులో చూడండి, వాళ్ళు 10 పార్టీలు ఉండగాక ఎంపీలు ఉంటే ఆ ప్రాజెక్టుకు వచ్చేటప్పుడు లేదా వాటి అందరూ ఏకమవుతారు. ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇక్కడ ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఒకటి బలహీనమైన వాయిస్. రెండోది, లేదా ఈనాడు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుల్లో కూరుకొని పోయేసి వాళ్ళు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుందో అన్న భావనతో, భయంతో ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తేలేకపోతున్నారు. కాబట్టి ఇటు రైల్వేలలో కానీ, ఏం రైల్వే లైన్లు వచ్చాయండి 10 ఏళ్లలో? అప్పుడు మేము మా కాలంలో తీసుకొచ్చిన రైల్వే లైన్ ఇప్పుడిప్పుడు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు ఎలా వస్తాయనుకుంటారు? ఆ పద్ధతిలో డిస్కషన్ అయినప్పుడు ఎంపీలే ఉండరు పార్లమెంట్లోనే ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఆ పద్ధతులలో పార్టిసిపేట్ చేయాలి, గట్టిగా గలవిప్పాలి, డిమాండ్ చేయాలి. అటప్పుడు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పైనుంచి కింది దాకా లేదా ఏవో మనకున్న బలహీనతల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా దీని మూలాన లేదా 2 తెలుగు రాష్ట్రాలకు మనకు డబ్బు రావట్లేదు, ఫండ్స్ రావాలనేది మాత్రం
అది స్పష్టం, అది దాంట్లో ఏమాత్రం కూడా సందేహం రైట్ సార్, ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారికి వెళ్దాం. రైట్, రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే. రైట్, రాకేష్ రెడ్డి గారు టెక్నికల్గా ఆఫ్ అయినట్టుకున్నారు. రైట్, ఒక నిమిషం ఎవరు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఏదేమైనప్పటికీ కూడా ద్రవ్యోల్బణం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది అనేటటువంటి ఒక రకమైనటువంటి భయం కావచ్చు, లేకపోతే ఒక అనాలిసిస్ కాబట్టి నడుస్తుంది. ఈ దిశగా ఏమైనా కనీసం ఆలోచన చేసే పరిస్థితి ఉందా? అది మీరు అటువంటిది ఏమీ ఆశించదు. ఎందుకంటే మీకు గత వాజ్పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుల బడ్జెట్లకి ఇవాళ బడ్జెట్లకి చాలా తేడా ఉంది. మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ హ్యాండిల్ చేసిన విధానానికి ఇవాళ మన నిర్మలా సీతారామన్ హ్యాండిల్ చేసిన దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే బడ్జెట్లు అనే వాటిల్లో ప్రజల యొక్క ఆకాంక్షల్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు, కేవలం ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లోనూ తాత్కాలికమైన వెసులుబాట్లు, చిల్లర వ్యాపారాలకు వెసులుబాటే తప్ప భారతదేశ ఆర్థిక విధానాల్లో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే పని ఇది చేయలేదు. మీరు కరోనా తర్వాత 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ అని చెప్పారు, 1 లక్ష కోట్లు కూడా ఎక్కడ కనపడలేదు. ఎంఎస్ఎంఈని నిలబెట్టే ఉన్నారు. ఎంఎస్ఎం మీద మళ్ళీ జిఎస్టీ పరిధి తీసుకొచ్చేప్పటికి ఆ సంస్థలన్నీ కుదేలైపోయాయి. మీరు ఇప్పుడు జిఎస్టీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఎంత మార్జిన్, వ్యాపారస్తుల మార్జిన్ తగ్గిపోయాయి. ఇవాటికి కూడా చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు, గుజరాత్ మార్వాడీలు ట్యాక్స్ కట్టారని ఎక్కడ లేదు. మన హైదరాబాద్ లో ఉన్న గుజరాతీ గల్లీకి వెళ్ళండి, ఎవడు రిసీట్ ఇవ్వడు, ట్యాక్స్ కట్టడు. ఆ సిద్దంబర్ బజార్కి వెళ్తే వాడు హోల్సేల్ ఇచ్చిన చీటీ మీద రాసిస్తారు తప్ప జిఎస్టీ కట్టడు. అదే మిగతా వ్యాపారస్తుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక్క నెల లేట్ అయినా నువ్వు జిఎస్టీ ఇంపోర్ట్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదని మళ్ళీ పెనాల్టీ వేస్తుంది. ఒక్క పెనాల్టీ కాదు, భారీ పెనాల్టీ. ప్రతి నెల ఈ నెలలో 1,00,000 కోట్లు దాటిపోయాము, 1,50,000 కోట్లు జిఎస్టీ కలెక్షన్ వచ్చేది చాలా ఆర్భాటంగా చెప్పడానికి తప్ప. తర్వాత కేవలం ఆయన ఛాయ్ వాలా అని చెప్పి, ప్రధానమంత్రి అని చెప్పి చిల్లర వ్యాపారాలు పెంచాడు, స్విగ్గీలు పెంచాడు, జొమాటోలు పెంచాడు, పేటిఎంలు పెంచాడు. మీకు డిమానిటైజేషన్ దాకా ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చింది ఫస్ట్ పేటిఎం. అంటే ప్రసాద్ గారు సరే ఇన్ని జరిగాయి కాబట్టి రకరకాలుగా చెప్తూ వస్తున్నారు కాబట్టి, అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కాస్త వెసులుబాటు కల్పించే అవకాశం ఉందా? మరి మీకు బడ్జెట్ లో వెసులుబాటు కన్నా వాళ్ళు బడ్జెట్ కేవలం తూతు మాత్రంగా పెడతారు తప్ప బడ్జెట్ లో నిజంగానే ప్రజల కోసం వాళ్ళ తారక మంత్రం రామ మందిరం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు తెచ్చుకుంటారు తప్ప సామాన్యుడికి బడ్జెట్. రాకేష్ రెడ్డి గారు వెళ్తాం. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మళ్ళీ రాకేష్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఊతం ఇచ్చేలాగా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం చాలా వైఫల్యమైంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సార్ అట్లీస్ట్ ఇప్పుడైనా ఏమైనా ప్రకటన ఉందా? లేదు తప్ప ఈ 60 ఏళ్ల కన్నా ఎక్కువ బాగుపడ్డది ఏంటంటే స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీసే. ఈ ముద్రా లోన్స్ వల్ల 20 లక్షల కోట్లు అండి మొత్తం. ఇంకా అంతకన్నా చిన్న వాళ్ళది లక్షల కోట్ల మందిని స్వయం ఉపాధి చూపించాము. లక్షలు 22 లక్షల కోట్లు. నేను అంటున్నాను ఏంటంటే వీళ్ళు ఇంకా ఆదిమానవుడి యుగంలో ఉన్నారు. సిద్దంబర్ బజారు, గుజరాత్ గల్లీలో ఇప్పుడున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము? 6Gకి వెళ్ళిపోతున్నాం. 6G 5G టెక్నాలజీ. ఈరోజు ప్రపంచం విదేశీ ఎగుమతులు కావచ్చు, నౌకాశ్రమాలు కావచ్చు, ఇవన్నీ మధ్యతరగతి యువతకు ఉపాధి కల్పించడానికేనండి. గుజరాత్ బుల్లెట్ ఎంతసేపు గుజరాత్ కాదండి. ఈరోజు భారత ప్రధానమంత్రి ఈరోజు భారతదేశాన్ని ఆత్మగౌరవంతో తలెత్తుకునే ప్రపంచం ముందు నిలబెట్టాడు. ప్రపంచ దేశాలంతా పిచ్చోళ్ళు కాదండి. ఈరోజు భారతదేశాన్ని పొగడటము, భారతదేశాన్ని సహాయం కోరటము, భారతదేశాలలో వ్యాపార అవకాశాలు వెతుక్కోవటము, విదేశీయులు పాదాభివందనం చేయటము, ఇవన్నీ అభివృద్ధిని. రాకేష్ రెడ్డి గారు సరే, రాకేష్ రెడ్డి గారు మీరు పార్టీ లైన్ లో మీరు మాట్లాడవచ్చు, అది మీకునే హక్కు కాదనట్లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, రైల్వే ప్రాజెక్టులు మిగిలినాయి, నిరుద్యోగ సమస్య ఉంది, ముఖ్యంగా రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయి కదా, వాస్తవం ఒప్పుకుందాం. మరి దానికి తగ్గట్టుగా ఏమైనా ఆలోచన చేస్తారని ఒక్క నిమిషం దయచేసి రేట్ల గురించి చెప్తాను. 400 రూపాయల కిలో పిండి కొంటున్నారండి పాకిస్తాన్ లో. పక్క దేశం, మనతో విడిపోయిన దేశం, సోదర దేశం, 400 రూపాయల లీటర్ పెట్రోలు. ఈ రోజు దేశాన్ని ఇంత దృఢంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి ఒక భరోసా దేశం ఈ రోజు ప్రపంచంలో ఉందంటే ఎటువంటి అల్లర్లు లేకుండా, మత కల్లర్లు లేకుండా, బాంబు బ్లాస్టింగ్ లేకుండా, ఉగ్రవాద చర్యలు లేకుండా, దేశం మీద కవ్వింపు చర్యలు లేకుండా ఈ రోజు దూరంగా నిలబెట్టిన నాయకత్వం ఉందంటే
విశ్వనాయకుడు రాకేష్ రెడ్డి విశ్వగురు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా ఇంతమంది పార్టీ సైనికులు ప్రభుత్వం కాబట్టి ఎందుకు ఎట్లా ఈరోజు ఎట్లా భారతీయులంతా రాకేష్ గారు? హాయిగా కంట్రీ నిద్రపోతున్నారు ఇళ్ళల్లో. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంటే మీరు పథకాలను- పోయి మనం అభివృద్ధి చెందామని చెప్తున్నారు ఒక పక్క, అద్భుతాలు చేస్తామని చెప్తుంటూ పాకిస్తాన్తో పోలికి తెస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు? నేను పాకిస్తాన్ కాదండి, నేను అనేది ఏంటంటే ఇంకా ఎంతో భలే హాస్యాస్పదంగా ఉంది. పోయి యూరోప్ కన్నా తక్కువ ఎంఎల్ఏ గారు యా యా కరెక్ట్ పోయి ఆయన కంపారిజన్ బల దేశాన్ని పట్టుకున్నాడు వేదికల పాకిస్తాన్. మీద కరెక్ట్ అదే అదే రైట్ విదేశాంగ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రపంచం నిబరపోయింది. రైట్ ఓకే దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. దత్తాత్రేయ గారు అది దత్తాత్రేయ గారు భారతీయ- మాట్లాడండి. భారతీయ రాకేష్ నాయకత్వ రెడ్డి లక్షణాలు, గారు బానిస లక్షణాలు కాదు. లెట్ మీ టాక్ రాకేష్ రెడ్డి గారు నిజం రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం యా. రాకేష్ రెడ్డి గారు రౌడీలు వినండి అంటే కాదు. వినండి 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 ఇప్పుడు విశ్వ గురువు నరేంద్ర మోడీ అని ఎవరు ప్రకటించారండి? కొట్టి వినండి, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. యా విశ్వగురువుగా ఎవరు ప్రకటించారు? ఎవరికి విశ్వగురువు? దేనికోసం విశ్వగురువు? ఆయన ఏం సాధించాడని విశ్వగురువు? దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు మీరు. దేశంలో ఉన్నటువంటి వైద్యాన్ని భ్రష్టు పట్టించారు. ఏమని? ఇప్పుడు ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రంలో వినండి రాకేష్ రెడ్డి గారు, లెట్ మీ ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు ప్లీజ్. యా రాకేష్ రెడ్డి గారు, లెట్ మీ ఫినిష్. మీరు మీరు వినండి రాకేష్ రెడ్డి గారు, అరే వినండి రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు దత్తాత్రేయ గారు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి రాకేష్ రెడ్డి గారికి నేను ప్రశ్నించి సమాధానం రాబట్టాను. ఎంఎస్ఎంఈకి ఊతం ఇచ్చిందే మేము, గతంకి ఇప్పటికి చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. మరి ఎంఎస్ఎంఈని నిజంగా పురోగతి చెందాయి అనుకోవచ్చా? అదే విషయం చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రధానమైన విషయం ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మోడీ ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన తీసుకురావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆర్మూరు నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ వేపిస్తామని చెప్పేసి తరతరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా 2 టర్ముల్లో ప్రతిసారి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ వేస్తామని చెప్పేసి ప్రకటించడం, దాన్ని పేపర్లకే పరిమితం చేయడం, ఇప్పటి వరకు ఒక సర్వే చేయడం గాని ఎంక్వైరీ చేయడం గాని లైన్ విషయంలో క్లియరెన్స్ ఇవ్వడం గాని జరగలేదంటే ఎవరండి దీనికి బాధ్యత వహించాల్సింది? ఇంకా చాలా విషయమే. పెద్దపల్లికి నిజామాబాద్ కు రైల్వే లైన్ వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వికారాబాద్ కృష్ణా జిల్లాకు రైల్వే లైన్ వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు మనకు కొత్తగూడెం ఉంది కదండి, కొత్తగూడెం చాలా వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, దౌలతాబాద్, మక్తల్ ఈ ప్రాంతాలని సబ్లైన్ చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మోడీ ప్రభుత్వం దక్షిణ భారతదేశం మీద ఎంత వివక్ష చూపుతా ఉంది అంటే అంత వివక్ష చూపుతా ఉంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలను అయితే ఇప్పటి వరకు సింగిల్ ఎన్పి ఇవ్వకుండా, రైల్వేలో మనకు ఇప్పటి వరకు ఒక్క లైన్ కేటాయించకుండా మనల్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అండి? ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆర్మూర్ ప్రజలు ఆయన గెలిపించారు. పైన రాకేష్ రెడ్డి చెప్పండి ఇప్పుడు ఆయనని ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఎప్పుడు వేపిస్తాడో చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇంకా ప్రజలని ఎన్ని రోజులండి ఈ కలిబొలి మడలు చెప్పి విశ్వగురువు, మత కొల్లాలు, ఉగ్రవాదము, రామాలయము ఇవేనండి? హిందువులు, ముస్లింలు ఇవేనా? ఇక మీ మాట్లాడడం అభివృద్ధిని పక్కన పెడదామా? అభివృద్ధి అనే విషయం మాట్లాడుకోవద్దా? డెవలప్మెంట్ అనేది చర్చించుకోవద్దా? కానీ ఓకే రాకేష్ రెడ్డి గారు కేటగిరికల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక నిమిషం జగన్నాథం గారు ఒక్క నిమిషం. సరే ఇప్పుడు పార్టీలు ఉండొచ్చు పోవచ్చు, నాయకులు ఉండొచ్చు పోవచ్చు, కానీ కామన్ మ్యాన్ భవిష్యత్తుని ఛిద్రం చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగులకు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నారు? ఒక్క విషయం ఎంఎన్ఆర్ గారు, సార్ ప్రభుత్వ ఉద్యోగాలు గుప్పడి ఉంటాయి, ప్రైవేట్ పరంగా చేసుకునే వాటి లేదా ఫెసిలిటీస్ కల్పిస్తారంటే లక్షల్లో ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా ఒక సుపరిపాలన అందించాలంటే కేవలం యువత గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా సులభంగా ఉండే విధంగా వాళ్లకు బ్యాంక్స్ నుంచి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుండి లోన్లు వచ్చి ఎంఎస్ఎంఈ దీంట్లో విరివిగా వాళ్ళ పరిశ్రమలు పెట్టుకునే విధానాన్ని కల్పించాలి. ఇందాక రాకేష్ గారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ అభివృద్ధి చెందిందని చెప్తారు. లక్షల యూనిట్స్ క్లోజ్ చేశారు ఈ బీజేపీ పీరియడ్లో. వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకోమని చెప్పండి. అందుమూలనే ప్రతి ఇండస్ట్రీలో లేదా అక్కడి నుంచి లేదా రిటెన్మెంట్ చేయడం, వాళ్ళని ఉద్యోగం తగ్గించుకోవడం చేస్తూ పోతూ కార్లు ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా నష్టాల్లో పోయాయి. సో ఆర్థిక ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద చాలా పెద్ద దెబ్బ పడింది. అది అందుకని వీటన్నిటినీ సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగ కల్పన అంటే కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నారు. పార్టీ పరంగా పోకుండా ఆలోచించాలి మనం అందరం యువత గురించి. ఎక్కడంటే కోటి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు రైల్వేని నాశనం చేసి పారేశారు. ఒకప్పుడు రైల్వే బడ్జెట్స్ వస్తుందంటే
జనరల్ బడ్జెట్ కన్నా ఆతృత ఎక్కువ ఉండేది జనంలో, దేశమంతా కూడా నిర్వీర్యం చేసి పడేస్తే రైల్వే వ్యవస్థను దాంట్లో కలిపేసి బడ్జెట్ ప్రొవైడ్ ఇవ్వకుండా వాళ్ళ హక్కులను హరించేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయి, సర్వేలు లేకుండా ఉన్నాయి. వాటికి మరి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. ప్రయారిటీ బేరీజ్ మీద కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం విరివిగా ఆర్థికంగా ఆదుకుంటే తప్ప అసలు ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బులను కూడా ఇవ్వకుండా కేంద్రం స్కీమ్స్లో డబ్బులు విత్హోల్డ్ చేస్తూ ఉంటారంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? సో దీని ఈ యొక్క రాబోయే బడ్జెట్లో వీటన్నిటి మీద కేంద్రీకరించాలి. దేశవ్యాప్తంగా యూనిఫామ్ డెవలప్మెంట్ విధంగా ఒక గుజరాత్ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టు కాదండి. ఒక తమిళనాడు డెవలప్ అయితే దేశం డెవలప్ కాదు. ఒక తెలంగాణ డెవలప్ అంటే దేశం డెవలప్ కాదు. యూనిఫామ్ డెవలప్మెంట్ ప్రత్యేకించి లేదా ఈ యొక్క బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏమైనా ఉంటాయో ఆ రోజుల్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం. యాక్చువల్లీ ఒక మంత్రిత్వ శాఖ కూడా దానికి ఉండేది. ఒక ఉత్తర భారతదేశ నార్త్ ఈస్ట్ లో ఉన్న దీంట్లో కూడా. రైట్ సార్, మనం చర్చను కొనసాగిద్దాం. చూడు రాకేష్ గారు, నేను అన్ని చూశాను, మీరు కాసేపు ఆగండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా కాసేపు ఆగు. అరవకు, నేను చెప్పింది విన్నాక నువ్వు చెప్పు. రాకేష్ రెడ్డి గారు విముక్తి అయిపోతా చూస్తాడు కొన్నాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గతంలో పాత పరిస్థితికి వస్తావు. భారతదేశానికి ఆ బానిస లక్షణాలు ఓట్లేదు, చెప్పు. దీనికి ఒక్కడే ఒక్కటి పరిష్కారం ఈ భారతదేశం అన్నట్లేదా రాకేష్ గారు విముక్తి భారతదేశం ఒక్కటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంది. రైట్, ఓకే. మందజాగన్ గారు ఒక నిమిషం సార్, చర్చను కొనసాగిస్తా.